గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఈ నెల 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాలు సంఖ్య, ఈ కులంలో ఎంతమంది ఉంటారనేది ఒక మంచి నివేదిక ఇచ్చింది. 10 నుంచి 15% వరకు కొంత సమాచారాన్ని దాచిపెట్టినప్పటికీ మంచి నివేదికగా అభివర్ణించవచ్చు. ప్రభుత్వాన్ని మనం అందరము అభినందించాల్సిందే. 2014 సమగ్ర కుటుంబ సర్వేలో కొంత పునాది పడ్డప్పటికీ ఇది మంచి, అది కూడా మంచి ఇనిషియేషనే. కాకపోతే కొంతనే వచ్చింది ఇన్ఫర్మేషను, బాగుంది. కాకపోతే ఇప్పుడు ఈ రిపోర్టు గజెట్ నోటిఫికేషన్ వచ్చి తర్వాత అన్ని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి ఏ కులం ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏ ధృవీకరణ ఇవ్వాలి, ఏ సీరియల్ నెంబర్ అనే దాని మీద అలాట్మెంట్ అయ్యే వరకు కూడా గతకాలపు నివేదిక ఆధారంగానే మనము రెవెన్యూ శాఖ మిత్రులందరూ కూడా ఏబిసి అయిపోయింది, డి కూడా ఇంకొక 6 కులాలు అయితే అయిపోతుంది. ఈ 134 కులాలకు సంబంధించి నేను వీడియో చేసిన. ఇవాళ ఒక 4 నుంచి 5 కులాలు, వాళ్ళ పాపులేషను, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వృత్తి, వాళ్ళ ఏ సర్టిఫికేట్ ఇవ్వాలనే దాని మీద ముందుగా వంజరోళ్ళు అని విన్నారా? మాది రంగారెడ్డి జిల్లా, ఎరిస్ట్రల్ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ మేడ్చల్లో చాలామంది వంజరోళ్ళు ఉంటారు. అంటే కొంచెం రిచ్ లుక్కే ఉంటారు వాళ్ళు. రకరకాల వ్యాపారాలు, వ్యవసాయం ఉంటుంది, ఎడ్ల బండ్లు ఉంటాయి, తర్వాత వ్యవసాయ కూలీలుగా ఉంటారు. అంటే కొన్ని వస్తువులు తీసుకొని ఈ అంగడికి వెళ్ళి ఆ అంగడికి వెళ్ళి అంగడి తిరిగి విత్తనాలు అమ్ముతారు. ఇంకా ఏమేమో ఇక వాళ్ళు చేయని పని ఏం లేదు. ఇండైరెక్ట్గా కొంత ఒక ట్రైబల్ ట్రెడిషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అందుకని కొంతకాలము ఎస్టీలుగా సర్టిఫికేట్ తీసుకున్నారు. కానీ వాళ్ళకు ఉండే సామాజిక స్థితిగతులు అవన్నిటిని బట్టి ఎవరు దాన్ని అపోజ్ చేస్తూ హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి వాళ్ళు ఎస్టీగా క్యాన్సిల్ చేసి తిరిగి మళ్ళీ బీసీ డి గ్రూప్లకు తీసుకొచ్చారు. వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో 16,582 కుటుంబాలు ఉన్నాయి. 56,626 పాపులేషన్ ఉంది. ఉన్నోళ్ళు బాగానే ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు యాజ్ ఆన్ టుడే. కాకపోతే వంజరు వాళ్ళు అంత కోటీశ్వరులు కాకపోయినా కూడా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మెజారిటీ ప్రజలు వెనుకబాటులో ఉన్నారు. కాబట్టి వీళ్ళను అంత వివక్ష ఎదుర్కొన్నటువంటి కులంగా చూస్తూ బీసీడీ గ్రూప్లో చేర్చారు. వాళ్ళకు సీరియల్ నెంబరు 32 ఇవ్వాలి. బీసీడీ గ్రూప్ వేసి రెవెన్యూ సోదరులు ఆ సర్టిఫికేట్ ఇస్తారని కోరుకుందాం. తర్వాత యాదవ్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఖచ్చితంగా వాళ్ళు వ్యాపించి ఉన్నారు. తెలంగాణ నిన్న మనం సబ్మిట్ చేసిన రిపోర్ట్లు వాళ్ళు వన్ ఆఫ్ ద రిచెస్ట్, కొంత పార్ట్ ఆఫ్ కుటుంబాలు బాగా డబ్బున్నోళ్ళు, భూమి ఉన్న వాళ్ళని కూడా తేలింది. అత్యంత పేదలు కూడా ఉన్నారు అందులో. కానీ మనకు కనపడేది బాగా కోటీశ్వరులు కూడా అందులో బాగా మనం అనుకుంటాం. కానీ ఎవరు శ్రమ వాళ్ళు ఇవాళ 2014 లెక్క ప్రకారంగా 5,68,351 కుటుంబాలు ఉన్నాయి. 19,77,368 పాపులేషన్ ఉంది వాళ్ళది. సీరియల్ నెంబర్ 33. ఆ గొల్లోళ్ళ దాంట్లో కూడా బోల్డ్ అని ఉపతెగలు ఉన్నాయి. సిరాజుల్ హసన్, తర్వాత ఇంకా వేరే ఒక ఇంగ్లీషు హిస్టారియన్ ఇస్తున్న చరిత్ర ప్రకారంగా ఆ బుక్లో చూపించిన విధంగా 10 నుంచి 12 తెగలు ఉన్నాయి అందులో. ఎర్రగొల్లోలు అంటారు, బోయగొల్ల అంటారు, యాయగొల్ల, పాకనాటి గొల్ల, పూజ గొల్ల, ముష్టి గొల్ల, మొడాటి గొల్ల, ముద్రగొల్ల, ఇట్లా గుజరాతీ గొల్ల, పెడవాటి గొల్ల, మందగొల్ల, యాదవ, కర్ణె, ఇట్లా గంపగొల్ల, ఇట్లా అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు గోవులను, గో అంటే ఆవు, పాల అంటే దాన్ని రక్షించేవాళ్ళు, కాపాడేవారు. గొర్రెలను కూడా వాళ్ళే చూస్తారు. ఈ గొల్లలు, కురువలు ఆల్మోస్ట్ ఒక షెపర్డ్ ప్రొఫెషనే. చాలా ఈ మధ్యనే మంచి నార్త్ ఇండియాలో ముఖ్యమంత్రి స్థాయి కూడా ఎదిగారు. అయినా కూడా వాళ్ళలో చాలా వెనుకబాటుతనం ఉంది. చదువు కూడా అంతగా లేదు. హైదరాబాద్లో చాలా సెటిల్ అయి ఉన్నారు. కొంతమంది ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయినా కూడా మెజారిటీ ప్రజలు కొంచెం పేదరికంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆనాడు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళలో వివక్ష లేదు, వాళ్ళని అంటరానితనంగా చూడలేరు. కాబట్టి వాళ్ళు బీసీడీ గ్రూప్లో చేర్చి సీరియల్ నెంబర్ 33 సర్టిఫికేట్ ఇవ్వాలి. అలాగే ఆరోళ్ళు దానికి ఆరే కట్టికాయని కూడా అన్నారు. మరి అదేంటో అర్థం కాదు. కరెక్ట్గా ఎక్కడ ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారు అనేది ఆరే కట్టికాయ అంటున్నారు. ఆరే అనేది వీరి మూలాలు కొంచెం మహారాష్ట్ర నుంచి వచ్చినట్టు ఉంటుంది. జనరల్గా వాళ్ళు ఇండ్లలోనేమో మరాఠీ మాట్లాడతారు, బయట మనలంటే తెలుగు మాట్లాడతారు. ఇప్పుడు మంచి మాంసం వ్యాపారం తెలంగాణలో ఆరే వాళ్ళకైతే మన దగ్గర తిన్నంత నాన్ వెజ్ దేశంలో ఎక్కడ తినరు, తక్కువ తింటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయినా, మనమైనా, తమిళనాడు అయినా వాళ్ళు బాగానే మంచి బిజినెస్లో ఉన్నారు. ఇక వాళ్ళ సంఖ్య వచ్చేటప్పటికి 34,551 మంది ఉంటారు. పాపులేషను 1,15,000 మంది. వాళ్ళకు బీసీడీ గ్రూప్లో సీరియల్ నెంబర్ 34గా ఇయ్యమని అంటున్నారు. అంటే వాళ్ళ తర్వాత వీళ్ళకి ఇంకా సర్టిఫికేట్ ఇచ్చి గతంలో యుద్ధం యోధులుగా కూడా పనిచేసారని చెప్పి ఆ చరిత్ర చెప్తా ఉంది. ఇక వీళ్ళు రాజకీయం కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది. ఇంకోటి ఐఆర్ఎక్ అనేది 2014 ప్రకారంగా 1,097 కుటుంబాలు, 3,400
76 పాపులేషను. బీసీ డి గ్రూప్లో సీరియల్ నెంబర్ 37 వేసి వాళ్ళకు ప్రాపర్గా ఎంక్వైరీ చేసి తహసీల్దార్ గారు ఇవ్వాల్సి ఉంటుంది. అయ్యే వీళ్ళు జనరల్గా మరి ఎక్కువ కూడా వీళ్ళ మూలాలన్నీ కూడా ఆంధ్రలో ఉన్నాయి. అయ్యన్న పాత్రుడు ఉన్నారు కదా, అట్లా ఆ పాత్రుడు. తర్వాత కాపుల చారిత్రకంగా వాళ్ళు ఉపశాఖ, కాపులలో కూడా ఎవరు లేరనుకుంటాం కానీ వాళ్ళ దాంట్లో కూడా ఉపశాఖలు ఉన్నట్టుగా చారిత్రకంగా చెప్తుంది. వీళ్ళు సైనికులుగా, సామంతులుగా, తర్వాత ఒక మంచి చరిత్ర కలిగిన కుటుంబం. వీళ్ళకు బీసీ డి గ్రూప్లోని 37 నంబర్ వేసి తెలంగాణలో సర్టిఫికేట్ ఇవ్వాల్సి అని చెప్పి అంటున్నారు. తక్కువ పాపులేషన్. నగరాలు అనేది బీసీడీ 38 నంబరు, చాలా తక్కువ పాపులేషన్ ఉంది వీళ్ళది కూడా. ఈ వీళ్ళ మూలాలు కూడా అన్నీ ఏపీలోనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఎందుకు ఇస్తారు మరి? 1046 కుటుంబాలు, 3679 పాపులేషను, వీరు 38 సీరియల్ నెంబర్ వేసి ఈ కాపులలోనే సామాజికంగా, రాజకీయంగా మేము కాపు అటాచ్మెంట్ కాబట్టి అంటున్నారు. కాబట్టి వీళ్లకు ఎక్కువ వ్యవసాయము, తర్వాత పట్టణ జీవన శైలి అనుభవిస్తారు. కాబట్టి హైదరాబాదు, తర్వాత విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, వరంగల్ లాంటి టౌన్ ఏరియాస్లో ఉన్నారు అతి తక్కువ కుటుంబాలు. అందుకని వీళ్ళను నగరాలు, నాగరులు అని కూడా అని అంటారు. వీళ్ళకు సీరియల్ నెంబరు 38 వేసి వాళ్ళకు కుల ధృవీకరణ ఇవ్వాల్సిందిగా రెవెన్యూ సోదరులను కోరుకుంటూ ఈ వీడియో అందరూ చూసి అందరికీ తెలిసేలా చేస్తారని చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.